హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యూపీఎస్సీ విత్ శ్యామ్ సార్. నేను శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. కరెంట్ అఫైర్స్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. అయితే ఇది చాలా బేసిక్ లెవెల్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు. డైరెక్ట్గా మనం న్యూస్ పేపర్లోంచే ఈ పాయింట్స్ని మనం నేర్చుకోబోతున్నాము. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా ఇండియా అంతా కూడా చాలా స్టేట్స్ ఎలక్షన్స్ జరిగాయి. ఒడిస్సాకి సంబంధించి ఫస్ట్ టైం బీజేపీ గవర్నమెంట్ గెలిచింది. చాలా ఇయర్స్ తర్వాత ఒడిస్సాలో బీజేపీ రూలింగ్ పార్టీగా వచ్చింది. దానికి సంబంధించిన ఆర్టికల్‌లో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వెషన్స్ మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గాని చూసినట్టయితే ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది కదండీ! ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అతని పేరు మోహన్ చరణ్ మాఝీ. మోహన్ చరణ్ మాఝీ. ఈ రైట్ సైడ్ ఎవరున్నారో మీకు తెలుసు, నవీన్ పట్నాయక్. ఈ నవీన్ పట్నాయక్ అనే పర్సన్ ఇప్పుడు ఎక్స్ సీఎంగా మారిపోయారు. ఇప్పుడు కొత్తగా గెలిచింది బీజేపీకి సంబంధించిన మోహన్ చరణ్ మాఝీ. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆర్టికల్‌లో కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అలాగే కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దాం. కేర్‌ఫుల్‌గా ఫాలో అవ్వండి. నంబర్ 1, రీసెంట్‌గా ఒడిస్సాకి వచ్చిన కొత్త చీఫ్ మినిస్టర్ ఎవరు? మోహన్ చరణ్ మాఝీ. ఈయన బీజేపీ తరపున గెలిచారు. ఇప్పుడు ఈయన సీఎంగా వచ్చారు కదా! హి ఈస్ ద 16థ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా. ఇక స్వేరింగ్ సెరమనీ ఎవరు చేస్తారు? జనరల్‌గా గవర్నర్ చేస్తారు. సో, ప్రస్తుతం ఒడిస్సా గవర్నర్ ఎవరు? రఘుబార్ దాస్. ఎవరమ్మా? రఘుబార్ దాస్. అయితే ఇవన్నీ పక్కన పెడితే మీకో విషయం తెలియాలి. ఇప్పుడు దాదాపుగా ఒడిస్సాకి మోహన్ చరణ్ అనే ఆయన కొత్తగా సీఎంగా వచ్చారు కదా! అయితే ఇప్పటిదాకా ఒడిస్సాలో చూడండి, థర్డ్ ట్రైబల్ చీఫ్ మినిస్టర్, అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ మోహన్ అనే ఆయన థర్డ్ ట్రైబల్ చీఫ్ మినిస్టర్. ఈయన కంటే ముందు ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన ఇద్దరు సీఎంస్ పనిచేశారు. ఒక ఆయన హేమానంద్ బిశ్వల్, ఇంకొక ఆయన గిరిధర్ గమంగ్. అంటే ఒడిస్సాకి ఇప్పటిదాకా ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వారు ముగ్గురు సీఎంగా వచ్చారు. ఫస్ట్ వచ్చింది ఎవరు అంటే గిరిధర్ గమంగ్. తర్వాత హేమానంద్ బిశ్వల్. ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఆయనమ్మ మోహన్ చరణ్ మాఝీ. ఓకేనా? ఇది కూడా మనం కరెంట్ అఫైర్స్‌లో తెలుసుకోవడం చాలా అవసరం. అయితే ఇదంతా ఇలా ఉంటే మీ అందరికీ తెలుసు, ఈ ఆర్టికల్‌లో వీళ్ళు ఏం చేశారు అంటే, ఈ విషయాలతో పాటు ఈ స్వేరింగ్ సెరమనీకి రకరకాల ముఖ్యమంత్రులు వచ్చారు. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఇండియాలో ఏ స్టేట్స్‌లో అయితే మనకి చీఫ్ మినిస్టర్స్ ఉన్నారో, మరీ ముఖ్యంగా బీజేపీకి సంబంధించి వాళ్ళ లిస్ట్ ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది తెలుసుకోవడం మంచిదే. ఒక రకంగా స్టాక్ జీకేకి హెల్ప్ అవుతుంది. కరెంట్ ఇష్యూస్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్, గుజరాత్ భూపేంద్ర భాయ్ పటేల్, అలాగే అస్సాం హిమంత బిశ్వ శర్మ, ఛత్తీస్‌గఢ్ విష్ణు డియో సాయ్, ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి, రాజస్థాన్ భజన్‌లాల్ శర్మ, గోవా ప్రమోద్ సావంత్, త్రిపుర మానిక్ సాహా. అంటే ఈ లిస్ట్ తెలుసుకోవడం అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీని మీద క్వెషన్స్ అడుగుదామా? రీసెంట్‌గా ఒడిస్సాకి వచ్చిన కొత్త సీఎం పేరేంటమ్మా? మోహన్ చరణ్ మాఝీ. ఈయన ఎన్నో సీఎంగా గెలిచారు. 16థ్ చీఫ్ మినిస్టర్‌గా ఈయన గెలవడం అయితే జరిగింది. ఓకేనా? దీంతో పాటుగా ఇక్కడ మీకొక విషయం తెలియాలి. మనకి ఒడిస్సాకి ఇప్పటిదాకా ఎంతమంది ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన వారు సీఎంస్‌గా వచ్చారు? ముగ్గురు. వాళ్ళ పేర్లేంటి? ఇప్పుడు రీసెంట్‌గా వచ్చిన ఆయన మోహన్, ఆయన కాకుండా హేమానంద్ బిశ్వల్, అంతకుముందు గిరిధర్ గమంగ్. అయితే ఒడిస్సా అనేది అసలు ఒక స్టేట్‌గా ఎప్పుడు ఫార్మ్ అయింది తెలుసా? 1936. అంతకుముందు బీహార్, ఈ బెంగాల్ ప్రొవిన్స్‌తో ఉండేది. ఇది అక్కడి నుంచి సెపరేట్ అయిపోయి 1936 ఏప్రిల్ 1 తారీఖున ఇదొక సెపరేట్ స్టేట్‌గా ఫార్మ్ అయింది. ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్‌లో దీని గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉంటాము. దీనికి సంబంధించి మరొక సెపరేట్ ఆర్టికల్‌లో ఇంకొన్ని ఎక్స్‌ట్రా ఫ్యాక్ట్స్, కరెంట్ అఫైర్స్ పాయింట్స్ నేర్చుకుందామా? ఒడిస్సాలో ఇప్పుడు కొత్తగా వచ్చిన చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ ఏ పార్టీ? బీజేపీ పార్టీ. కానీ దాదాపుగా లాస్ట్ 24 ఇయర్స్ నుంచి కూడా ఒడిస్సాకి సీఎంగా ఉన్న ఆయన
ఇదిగోండి 'నవీన్ పట్నాయక్' ఈయన బీజేడీ కదా! అంటే సుమారుగా 24 ఇయర్స్ నుంచి ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఏమైందంటే, ఇన్ని ఇయర్స్ ఆయనే సీఎంగా ఉన్నారంటే, ఇప్పుడు వీళ్ళు అపోజిషన్ పార్టీలోకి వెళ్ళిపోతారు. అయితే అపోజిషన్ పార్టీలో ఉండడం కష్టం. అది ఎవరికి పాజిబుల్ అంటే ఆల్రెడీ అంతకుముందు ఎవరైనా అపోజిషన్ పార్టీలో ఉంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి పనికొస్తుంది గానీ, ఫస్ట్ నుంచి వాళ్ళ కెరియర్ అంతా కూడా రూలింగ్ పార్టీలోనే ఉండి, ఇప్పుడు అపోజిషన్ పార్టీగా మారాలంటే కొంచెం కష్టం. దానికి సంబంధించి వాళ్ళకుండే స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్‌నెస్ ఏంటి అని ఈ ఆర్టికల్‌లో రాశారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు ఒడిస్సాకి లాస్ట్ 24 ఇయర్స్‌గా సీఎంగా ఉన్నదెవరమ్మా? నవీన్ పట్నాయక్. ఆయన ఏ పార్టీ చెప్పండి? బీజేడీ అంటే బిజు జనతా దళ్. ఇక ఈ కాంటెక్స్ట్‌లో మనం కానీ చూసినట్టయితే ఇదిగోండి నేను చెప్పా కదా! లాస్ట్ 24 ఇయర్స్ నుంచి కూడా వీళ్ళే రూలింగ్ పార్టీగా ఉన్నారు. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చిందని చెప్తున్నాడు ఈ ఆర్టికల్‌లో. ఇప్పుడు ఖచ్చితంగా ఏమవుతుందంటే బీజేడీ బిజు జనతాదళ్ పార్టీ నుంచి చాలామంది ఇప్పుడు బీజేపీకి జంప్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అది వాడు చెప్తూ ఏమన్నాడంటే తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. ఎలా అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిందో, కాంగ్రెస్ గెలిచిన వెంటనే బీఆర్ఎస్ మన కేసీఆర్ పార్టీ నుంచి కాంగ్రెస్‌కి చాలామంది వెళ్ళిపోవడం మొదలుపెట్టారు. ఇదే ప్రమాదం అక్కడ కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది అన్నారు. ఎందుకంటే ఈ బీజేడీ అనేది 1997లో ఫార్మ్ అయిందమ్మా. అప్పటినుంచి వాళ్ళు ఫార్మ్ అయినప్పటి నుంచి అసలెప్పుడు కూడా అపోజిషన్ పార్టీలో లేరు. 1997లో బీజేడీ ఫార్మ్ అయిన దగ్గర నుంచి రూలింగ్ పార్టీలోనే ఉన్నారు. రీసెంట్‌గా జరిగిన ఎలక్షన్స్‌లో బీజేడీ పార్టీకి 51 సీట్లొస్తే, బీజేపీ మన మోడీ పార్టీకేమో మన నరేంద్ర మోడీ వాళ్ళకేమో 78 సీట్స్ వచ్చాయన్నమాట. సో, దానివల్ల ఏమైందంటే, ఈ మోహన్ చరణ్ మజీ బీజేపీకి సంబంధించిన అతను పవర్‌లోకొచ్చాడు. 24 ఇయర్స్ తర్వాత ఒడిస్సాలో చేంజ్ ఆఫ్ పవర్ అనేది కనిపించింది. దీని నుంచి మనం ఎటువంటి క్వెషన్స్ అయినా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆఖరిగా ఒక పాయింట్ చెప్తాను. ఇప్పుడు జరగబోయే ఏదైతే మనకి అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయో, ఇది మనకేంటంటే 17థ్ అసెంబ్లీ సెషన్ అన్నమాట. ఓకేనా? ఇప్పటిదాకా చెప్పిన విషయాల నుంచి క్వెషన్స్ అడగనా? నేను ఒక చోట మీకొక విషయం చెప్పాను. ఏ స్టేట్‌కి సీఎం ఉన్నారో కూడా నేను మీకు చెప్పడం అయితే జరిగింది. ఈ ప్రాసెస్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు గాని గుర్తుపెట్టుకున్నట్టయితే ఇదిగోండి ఇక్కడ చూడండి. అస్సాం సీఎం ఎవరంటే హిమంత బిశ్వ శర్మ. గోవా సీఎం మీ అందరికీ తెలుసు ప్రమోద్ సావంత్. త్రిపుర ఎవరమ్మా? మాణిక్ సాహా. ఉత్తరప్రదేశ్ చెప్పక్కర్లేదు యోగి. అదేవిధంగా ఎంపీ ఎవరు అంటే మోహన్ యాదవ్. ఇద్దరు మోహన్‌లున్నారు. ఓకేనా? మధ్యప్రదేశ్‌కేమో మోహన్ యాదవ్. ఇప్పుడు కొత్తగా ఒడిస్సాకొచ్చిన సీఎం పేరు కూడా మోహన్ చరణ్ మజి. అస్సాం హిమంత బిశ్వ శర్మ. ఛత్తీస్‌గఢ్ ఎవరమ్మా? విష్ణుదియో సాయి. ఇలా మనకి లిస్ట్ అనేది కనిపించింది. ఒడిస్సా గవర్నర్ ఎవరమ్మా? రఘు బర్దాస్. ఇక ఒడిస్సాకి ఇప్పటిదాకా ఎంతమంది ట్రైబల్ మినిస్టర్స్ వచ్చారు సీఎంస్‌గా అంటే ముగ్గురు. వాళ్ళ పేర్లు కూడా నేను ఇప్పటికే చాలా సార్లు రిపీట్ చేయడం జరిగింది. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు కరెంట్ అఫైర్స్ నోట్‌బుక్‌లో రాసుకోండి. రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఆఖరిగా ఒక క్వెషన్ ఇప్పుడు కొత్తగా ఒడిస్సాకి వచ్చిన ఈ మోహన్ చరణ్ మజియాన్ ఆయన ఎన్నో సీఎం అమ్మ? 16థ్ చీఫ్ మినిస్టర్.